సో గాయ్స్, ఇది వచ్చేసి మా ఏజెన్సీ, మెడికల్ ఏజెన్సీ. సో ఇందులో 4 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు. అందులో మా హస్బెండ్ అండ్ అలాగే మా మరిది అండ్ ఇంకో బయట వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇందులోనే మా మామయ్య వర్క్ చేస్తారు. సో టైం పాస్కి అప్పుడప్పుడు మనం వెళ్ళొచ్చు. సో సాటర్డే ఖాళీగా ఉన్నామని చెప్పేసి నేను చిన్నోడు వెళ్ళాము. వాళ్ళకి ఏంటంటే అన్నీ చదరాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా, వానికి ఫుల్ హ్యాపీ అనిపించింది అన్నమాట. చూడండి ఎంత బాగా చదువుతాడో. అంటే చదవడం మీన్స్ అన్నీ చెడగొట్టడము, కింది మీద మీది కింద అన్నీ ఏదో వేస్తూ ఉంటాడు. వాడికైతే భలే హ్యాపీ అనిపించింది. చాలా డేస్ తర్వాత చాలాసేపు ఫ్రీగా ఆడుకున్నాడు. మన ఏజెన్సీ కాబట్టి ఎంతైనా కొంచెం ఉంటుంది కదా మనది అని చెప్పేసి, సో ఫ్రీగా ఆడేసుకున్నాడు అన్నమాట. ఏదో చదువుతున్న ఫీలింగ్, నేనే వేస్తున్నా అన్నంతలాగా అయిపోయింది వానికైతే. అన్నిటినీ ఏదో పెద్దోళ్ళలాగా చదువుతున్నట్టు. ఇటు మా మామయ్య అండ్ అలాగే మా హస్బెండ్ కూడా, చెర్రీ కూడా అన్నీ అంటే ప్యాకింగ్ చేయడం లేదంటే అట్లా చదవడం చేస్తారు కదా, వీడు కూడా అదే ఫీల్ అవుతున్నాడు. బట్ దాన్ని చదవడం అనడు, చెడగొట్టడం అని అంటారు. చూడండి, అక్కడి నుంచి దాన్ని తీసి మళ్ళీ వేరే కాడ పెట్టడము, అన్నిటినీ అట్లనే చేస్తూ ఉంటాడు. సో ఏం లేదు, ఇది చెప్పడానికి ఒక వీడియో ఉండాలి కదా అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను, వాడు ఎంజాయ్ చేశాడని చెప్పేసి. సో అక్కడక్కడ ఏంటంటే మన ఏజెన్సీ ఉంటుంది కదా, చాలా ఉంటాయి ఏజెన్సీలు. మన మీదనే ఇంకో ఏజెన్సీ ఉంటుంది. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మొత్తం వీడియో పెట్టడానికి సరిపోయింది. బాగా అనిపించింది. వాడు అంతా సైలెంట్గా ఆడుకుంటుంటే అందుకే వీడియో తీశాను. వాడు వెళ్తాడు ఇప్పుడు. వెళ్ళేసి ఇది అంటే సేమ్ ఒక హౌస్ లానే ఉంటుంది. ఇది ఒక రూము మేము ఇందాక ఉన్నది. ఇప్పుడు ఇది ఫ్రంట్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి, చైర్స్ అవన్నీ. ఇది బయట మొత్తము. కిందకి దిగుతున్నాడు, ఇంకా చీకటేం అవ్వలేదు. పైన కూడా ఒక ఏజెన్సీ ఉంటుంది. సో అది దీనికంటే పెద్ద అన్నమాట. అదే ఇంకా అక్కడ కూడా చాలామంది పార్ట్నర్స్ అట్లా ఉంటారు. ఇది ఫ్రంట్. సో ఇది ఓపెన్ డోర్. ఇది వచ్చేసి భువనేశ్వరి. చూడండి ఎంత బాగా వెళ్తున్నాడో. సో ఇవన్నీ మందులు అన్నమాట. అంటే మన దగ్గర నుంచి జగిత్యాల, మంచిర్యాల అండ్ నెక్స్ట్ గోదావరికని, ఇంకా చాలా నేమ్స్ నాకు పెద్దగా ఐడియా లేవు. కానీ వీక్లీ 2 days టూర్స్కి వెళ్తారు మా మామయ్యనే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకో 2 days మళ్ళీ కలెక్షన్స్కి వెళ్తారు. అట్లా ఉంటుంది. డైలీ ఇదే వర్క్ ఉంటుంది. మనం ఏంటంటే మనం ఇష్టం ఉంటే హాలిడేస్ తీసేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మంత్లీ 2 days హాలిడేస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సండేస్ 4 ఉండగానే మనం లీవ్ పెట్టుకోవచ్చు కూడా. కానీ మన షాప్ కాబట్టి మనం లీవ్ పెట్టుకోవడానికి ఎక్కువ పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్లీ ఒక షేర్ వస్తుంది. అంటే మనం దాన్ని ఏమంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంత్లీ ఒక టార్గెట్ పెట్టుకుంటారు, 20 lakhs అవ్వాలి అని చెప్పేసి. సో డేకి ఏంటి అంటే 70 to 1 lakh మధ్యలో అట్లా వస్తుంది. మంత్లీ ఏమో 18 to 20 వస్తుంది. టార్గెట్ ఏమో 20 పెట్టుకుంటారు. ఎక్కువ ఏంటంటే వర్షాకాలంలో సీజన్ కాబట్టి ఎక్కువ